ఆంధ్రప్రదేశ్కి కొత్త క్యాపిటల్ అమరావతి. కొత్త క్యాపిటల్ పాత క్యాపిటల్? మా భాషలో మాకు తెలిసింది మేము కొత్త క్యాపిటల్ అంటాం సార్. దాని చరిత్ర కొద్దిగా బట్టబయలు చేయండి. 1 అక్టోబర్ 1953లో ఆంధ్ర స్టేట్ మెడ్రాస్ ప్రెసిడెన్సీ నుంచి విడిపోయి ఫామ్ అయింది. అప్పుడు జస్టిస్ వాంచు కమిషన్ అని ఒక కమిషన్ వేశారు. ద ఫైనల్ రిపోర్ట్ దట్ హిస్ ఫస్ట్ చాయిస్ ఈస్ ది బ్యాంక్స్ ఆఫ్ రివర్ కృష్ణ ఆన్ ది అదర్ సైడ్ ఆఫ్ బెజవాడ అన్నాడు ఆయన. ఇప్పుడు ఏదైతే మనం అమరావతి క్యాపిటల్ అనుకుంటున్నామో అది వాంచు కమిషన్ రిపోర్ట్ లోనే రాసుంది, 1950లోనే రాసుంది. తర్వాత కాళేశ్వరరావు గారు ఒక బుక్ రాశారు. దాంట్లో కూడా ఆయన రికమెండేషన్, అసెంబ్లీ రికమెండేషన్ కూడా వాజ్ విజయవాడ యాజ్ ద క్యాపిటల్. సో హిస్టారికల్ గా ఎప్పుడు ఎవరు చూస్ చేసుకున్నా కూడా ఆంధ్ర స్టేట్ కి క్యాపిటల్ ఈజ్ ఆల్వేస్ ద ప్రెసెంట్ డే అమరావతి. చాలా మంది హిస్టరీ తెలియకుండా మాట్లాడేస్తుంటారు. ఇదేదో చంద్రబాబు నాయుడు గారు చూస్ చేసుకుంది. ఎస్, he has also chosen the same thing. Any wise man will choose the same thing because అదొక సెంట్రల్లీ లొకేటెడ్ ప్లేస్, నేచురల్ రిసోర్సెస్ ఉంటాయి, వెల్ కనెక్టెడ్, అన్బయాస్డ్ గా నీ కులము, నీ మతము, నీ రీజను పక్కన పెట్టి ఆలోచిస్తే అమరావతి షుడ్ బి ద క్యాపిటల్.